ఎట్టుందో తెలుసా? అట్ట కాదులే, వండర్ఫుల్ మధ్యన కొండ ముచ్చుకొచ్చుకున్నట్టుంది. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. అసలు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటావా? దామా శివాని తెంపుకుంటావా? అది ఎందుకమ్మా తెంపుకుంటావా? ఏం సాధిస్తావు దానివల్ల? మన కండ్లకి యాది బాగుండకూడదులే, తెంపు. నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. ఏదో తేడాగా ఉంది. అసలు కడుపు అన్నం తిన్నావా, అనుమానం తింటావా? నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు. నేను నీకేం ఉపకారం చేశాను రా? సూపర్ శివాని, సూపర్. దాన్ని రే 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 ఏంట్రా ఇది? రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఎన్ని చూపి. అను అంగడికి వెళ్ళి 10 రూపాయల టాబ్లెట్లు, 10 రూపాయల మిచ్చర తీసుకుని రా పప్పు. ఏంటివి? 10 రూపాయల మిచ్చర, 10 రూపాయలకి టాబ్లెట్లు పోయి తీసుకుని రాబో. 2 10 ఇచ్చిన, పోయి తేప తొందరగా. రే 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 ఏంట్రా ఇది? వచ్చిందండి వయ్యారి. ఏమే ఎట్లా పోయినావు అట్లే వచ్చినావు, ఏం తీసుకురాకుండా? మీకు బుద్ధి ఉందా అసలు? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఏ దాంతో టాబ్లెట్ తామన్నారు, ఏ దాంతో చేద్దామన్నారు, తెలియక మళ్ళీ వచ్చిన. ఆ ఎడమ చేత్తో మిక్చర్ తీసుకొని రా, కుడి చేదాంతో టాబ్లెట్లు తీసుకొని రా పో. సరేనండి. ఎక్కడ కాల దొరికిందిరా నాకు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓహో ఇది భలే ఉంది అబ్బా. ఏమండి, 500 ఇవ్వండి, చీర మీదకి మ్యాచింగ్ గాజులు పెట్టుకోవాలి. నేననే కదా 500 ఇచ్చిన. అది జాకెట్ ఊట నేర్పించిన అండి. రోజు 500 అంట, కష్టమే. ఏదో ఒకటి చేయాలి. ఒక పని నేర్చుకుందామా? ఏందండి డబ్బులు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుంటావు. సింపుల్ పందెం, గెలిచినావు అనుకో 500కి ఇంకొక 500 ఇచ్చి పంపిస్తా. ముందు పందెం ఏందో చెప్పు నాకు. ఇది భలే ఉంది. రిపీటెడ్ గా చెప్పాలి, ఓకేనా? సరే. నా డబ్బులు, నీ డబ్బులు ఏవి ఉన్నాయిలే నా దగ్గర, చెప్పు. ఆవు, ఆవు. పిల్లి. పిల్లి. పిల్లికి 4 కాళ్ళు. పిల్లికి 4 కాళ్ళు. ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. ఓడిపోయినావు పెట్టు. ఎందుకు? నేనేం చెప్పినా అదే చెప్పినావు, నువ్వు వేరే చెప్పినావు, పెట్టేసి. ఓకే. పిల్లి. పిల్లి. ఆవు. ఆవు. ఆవుకి 4 కాళ్ళు. ఆవుకి 4 కాళ్ళు. ఎన్ని కాళ్ళు? ఎన్ని కాళ్ళు? తప్పు చెప్పినావు. నేనేం చెప్పినా? ఇప్పుడు చెప్పినావు. బాగా మీరు అంతా మోసం ఆడుతున్నారు. ఏం మోసం లేదు, నిజాయితీనే ఆడుతున్నా. ఓకే, రెడీనా? చెప్పు. ఓడిపోయినావు, పెట్టేసి. ఏమన్నా? నేను రెడీనా అన్నా, నువ్వు కూడా అదే అన్నాది, పెట్టేస్తాను. అయిపోయింది. నీ డబ్బులు నీ కన్నా ఉంచుకో. లాభం. షాపింగ్ అంట, షాపింగ్.
మొత్తం నాకే. పర్సు నిండిపోయింది. ఏమండి ఏమండి ఏమన్నా? ఈరోజు నైట్ డిన్నర్ బయట చేద్దామా? చెంప పగులుద్ది, మూతి పగులుద్ది. అంటే అది కాదే, బయట చలికాలం కదా, చెంపలు పలుగుతాయి, మూతి పగులుతుంది అని చెప్తున్నా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఈ సెకలే వద్దనేది. ఫోన్ చేస్తుంది ఏందబ్బా? హలో, ఏమను చెప్పు. ఎక్కడున్నారండి? ఇంట్లో ఉన్నాను. అవునా, అయితే ఒకసారి లేచి నిలబడండి. నిలవన్నా, చెప్పు. అయితే అలాగే ఒకసారి కిచెన్లోకి వెళ్ళండి. వెళ్తున్నా. స్టవ్ దగ్గర అగ్గి పెట్టి ఉంటుంది, చూడండి. ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి వెలిగించండి. వెలిగించిన. ఏమైంది? ఏం లేదండి, ఉదయం స్టవ్ ఆఫ్ చేసినానా లేదా అని డౌట్ ఉండే. ఆ రోజు చూసిన చీర ఈరోజు ఎలాగైనా కొనుక్కోవాలి. టీవీలో ఏందిరా నాయన, వేసిన సినిమాలే వేస్తుంటారు. ఏవండి, మొన్న షాపింగ్ పోయినప్పుడు ఒక శారీ చూసినాం కదండి, అది చాలా బాగుందండి, అది తీసుకుంటానండి. సాయిబాబా గుడి దగ్గర మెట్లు ఖాళీ ఉన్నాయేమో కనుక్కొని వస్తావా కొద్దిగా? ఎందుకండి? నీ చీరలు షాపింగ్ అంటే నాతో యాడ్ అవుతుంది. హెవీ డ్యూట్ చేసైనా అడుక్కొని వస్తే నీకు చీరలు కొనిస్తా. ఆఫర్లు వస్తుందంటండి, తీసుకుందామండి, ప్లీజ్ అండి. నాకు డయర్లకి గతి లేదు, నీకు చీరలు కావాలా? మొన్ననే కదా నేను తీసుకున్నా. డయర్లు అంటే డయర్లు, నీ డయర్లు ఏమన్నా కనిపిస్తాయా? చీరలు అయితే కనిపిస్తాయి. ఆ రోజు చూసిన చీర ఈరోజు ఎలాగైనా కొనుక్కోవాలి. టీవీలో ఏందిరా నాయన, వేసిన సినిమాలే వేస్తుంటారు. ఏవండి, మొన్న షాపింగ్ పోయినప్పుడు ఒక శారీ చూసినాం కదండి, అది చాలా బాగుందండి, అది తీసుకుంటానండి. సాయిబాబా గుడి దగ్గర మెట్లు ఖాళీ ఉన్నాయేమో కనుక్కొని వస్తావా కొద్దిగా? ఎందుకండి? నీ చీరలు షాపింగ్ అంటే నాతో యాడ్ అవుతుంది. హెవీ డ్యూట్ చేసైనా అడుక్కొని వస్తే నీకు చీరలు కొనిస్తా. ఆఫర్లు వస్తుందంటండి, తీసుకుందామండి, ప్లీజ్ అండి. నాకు డయర్లకి గతి లేదు, నీకు చీరలు కావాలా? మొన్ననే కదా నేను తీసుకున్నా. డయర్లు అంటే డయర్లు, నీ డయర్లు ఏమన్నా కనిపిస్తాయా? చీరలు అయితే కనిపిస్తాయి. పెళ్ళికి ముందు గోపాల్, చందమామ ఎక్కడుంటుంది? ఒకటి ఆకాశంలోను, రెండోది నా పక్కల. నిజంగానా? పెళ్ళి తర్వాత. ఏమండి, చందమామ ఎక్కడుంటుంది? కళ్ళేమన్నా దొబ్బినాయా? అక్కడ ఆకాశంలో కనపడతలేదా? నేను ఆయన టార్చ్ చేసుకుని ఉన్నాడా? చందమామ ఎక్కడ ఉంది అంటుంది. అంతేలారా. పెళ్ళికి ముందు గోపాల్, చందమామ ఎక్కడుంటుంది? ఒకటి ఆకాశంలోను, రెండోది నా పక్కల. నిజంగానా? పెళ్ళి తర్వాత. ఏమండి, చందమామ ఎక్కడుంటుంది? కళ్ళేమన్నా దొబ్బినాయా?
అక్కడ ఆకాశంలో కనపడతలేదా? నేను ఆయన టార్చ్ చేసుకుని నేను ఉన్నాడా? చందమామ ఇక్కడ ఉంది అంటుంది. అంతేలేరా. అన్నో ఏంటండి? దగ్గరికి ఫేస్ చూపి. ఏమండి 500 ఇవ్వండి, చీర మీదకి మ్యాచింగ్ గాజులు పెట్టుకోవాలి. నేననే కదా 500 ఇచ్చిన. అది జాకెట్ కూడా నీకు ఇచ్చిన అండి. రోజు 500 అంట, కష్టమే. ఏదో ఒకటి చేయాలి రోజు. ఒక పని నేర్చుకున్నామా? ఏందండి డబ్బులు అడిగినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తుంటావు. సింపుల్ పందెం. గెలిచినాం అనుకో 500కి ఇంకొక 500 ఇచ్చి పంపిస్తా. ముందు పందెం ఏందో చెప్పు నాకు. ఇది భలే ఉంది. రిపీటెడ్ గా చెప్పాలి, ఓకేనా? ఆ, సరే. ఇదో నా డబ్బులు. నీ డబ్బులు ఏవి? ఉన్నాయిలే నా దగ్గర, చెప్పు. ఆవు. ఆవు. పిల్లి. పిల్లి. పిల్లికి 4 కాళ్ళు. పిల్లికి 4 కాళ్ళు. ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. ఓడిపోయినావు పెట్టు. ఎందుకు? నేనేం చెప్పినా అదే చెప్పినావు, నువ్వు వేరే చెప్పినావు, పెట్టేసి. ఓకే. పిల్లి. పిల్లి. ఆవు. ఆవు. ఆవుకు 4 కాళ్ళు. ఆవుకి 4 కాళ్ళు. ఎన్ని కాళ్ళు? ఎన్ని కాళ్ళు? తప్పు చెప్పినావు. నేనేం చెప్పినా? ఇప్పుడు చెప్పినావు. పెట్టు. కానీ మీరు అంతా మోసం ఆడుతున్నారు. ఏం మోసం లేదు, నిజాయితీనే అవుతాం. ఓకే, రెడీనా? చెప్పు. ఓడిపోయినావు, పెట్టేసి. ఏమన్నా? నేను రెడీనా అన్న, నువ్వు కూడా అదే అన్నాది, పెట్టేసి. అయిపోయింది. నీ డబ్బులు నీ కన్నా ఉంచుకో. లాభం. షాపింగ్ అంట, షాపింగ్ మొత్తం నాకు. పర్సు నిండిపోయింది. లౌడా కెబ్బాల్, నీకేం పర్లేదురా ఇంట్లో? నీ అమ్మ ఇంకొకసారి ఫోన్ చేస్తే కుదిమితంతా లౌడా కెబ్బా. ఫోన్ పెట్టరా. చారు ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఒరే సేమ్ పందే అన్నా, చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయే యాదవ్ పెన్షన్ లేసామంటే నరుకుతా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. అను అంగడికి వెళ్ళి 10 రూపాయల టాబ్లెట్లు 10 రూపాయల మిచ్చర తీసుకుని రా పాప. ఏంటివి? 10 రూపాయల మిచ్చర, 10 రూపాయలకి టాబ్లెట్లు పోయి తీసుకుని రాబో. 2 10లు ఇచ్చిన, పోయి తేప తొందరగా. ఏంట్రా ఇది? వచ్చిందండి వయ్యారి. ఏమే ఎట్లా పోయినావు అట్లే వచ్చినావు, ఏం తీసుకురాకుండా? బుద్ధుందా అసలు? నీకెందుకు వచ్చింది ఆ డౌట్? ఏ దాంతో టాబ్లెట్ తెమ్మన్నారు, ఏ దాంతో మిక్చర్ తెమ్మన్నారు తెలియక మళ్ళీ వచ్చిన.
ఫెంటాస్టిక్. ఆ ఎడమ చేతి దాంతో మిక్చర్ తీసుకొని రా, కుడి చేయి దాంతో టాబ్లెట్లు తీసుకొని రా పో. సరేనండి. ఎక్కడ కాల దొరికిందిరా నాకు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా.